Hello everyone, welcome to AKSIS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 27 డిసెంబర్ 2024 కు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి దేశవ్యాప్తంగా సంతాపం తెలియడం ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. న్యూక్లియర్ డీల్ నుంచి క్వాడ్ వరకు మన్మోహన్ గారి ఫారెన్ పాలసీ ఎలా ఉంది, అదేవిధంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం కజకిస్తాన్తో ఇండియా కొలాబరేషన్ ఎందుకు అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. భారతదేశంలో మళ్ళీ వెల్త్ ట్యాక్స్ అనేది తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందా అనే పర్స్పెక్టివ్లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన స్టాటిస్టికల్ రిపోర్ట్కి సంబంధించి భారత్లో డిమాండ్ తగ్గడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ వైఖరే కారణమా అనే నేపథ్యంలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి పాలిటీ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ స్వర్గస్థులు అవ్వడం ఈరోజు సంతాపం తెలుపుతుంది దేశవ్యాప్తంగా. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం చూసాం కదా. ముఖ్యంగా ఇక్కడ మనం కీ హైలైట్స్ ఏంటి అనేది చూస్తే, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆల్మోస్ట్ 90 ఇయర్స్లో ఈ స్వర్గస్థులు అయినట్టు తెలుస్తుంది. అయితే ఇతని లీగసీ గురించి మనం ఎక్కువగా ఇక్కడ తెలుసుకోవాలి. ఫోకస్ ఆన్ ద లీగసీ ఎస్పెషల్లీ. ఇక్కడ ఇతను 2 టర్మ్స్ పిఎంగా ఇతను పనిచేశారు 2004 నుంచి 2014 వరకు. రైట్, సో యూపీఏ గవర్నమెంట్లో ఇతను 2 సార్లు ప్రధానిగా పనిచేయడం విశేషం. అయితే ఇక్కడ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, లిబరలైజేషన్ రిఫార్మ్స్ సంబంధించి ఒక ఆర్కిటెక్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా అప్పుడు పివి నరసింహారావు అండర్టేకింగ్లో ఇతను పనిచేశారు. అది ఇంపార్టెంట్గా చెప్తున్నాం. రైట్, సో అయితే కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ వీటి గురించి మనం తెలుసుకుంటే, ముఖ్యంగా 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ సంబంధించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. రైట్, ఇండియా అనేది అప్పట్లో చాలా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అనేది సివియర్గా ఫేస్ చేస్తున్న టైంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కొన్ని మెజర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు అప్పట్లో. అది డీవాల్యుయేషన్ అంటే రూపాయి విలువను తగ్గించడం, లేదా అదేవిధంగా రిడక్షన్ ఆఫ్ ఇంపోర్ట్ టారిఫ్స్ అంటే దిగుమతి సుంకాలను కొంత తగ్గించడం కావచ్చు. అదేవిధంగా పరిశ్రమల నియంత్రణ తొలగించడం అంటే డీరెగ్యులేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంబంధించి కావచ్చు. రైట్, అదేవిధంగా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం లాంటివి కూడా, ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. రైట్, ఈ 4 ఇంపార్టెంట్ మెజర్స్ లాంటివి ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి రిఫార్మ్స్ అనేవి మన ఇండియా మార్కెట్ డ్రివెన్ ఎకానమీగా ట్రాన్సిషన్ అవ్వడం అనేది బిగిన్ అయింది అప్పుడే. రైట్, సో అయితే ఈ యూపీఏ టెన్యూర్ అచీవ్మెంట్స్లో మనం భాగంగా ప్రైమ్ మినిస్టర్గా అతను ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ సంబంధించి మనం చెప్పుకుంటే, ఇక్కడ ఎంజీ నరేగా స్కీమ్ వెరీ ఇంపార్టెంట్. అది 2005లో రావడం అతని టైం పీరియడ్లో. అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఇతను ఫోకస్ చేసిన ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ వెల్ఫేర్ పాలసీస్ సంబంధించి హైలైట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్, సో హానర్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈ సంతాప దినానికి సంబంధించి 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. పూర్తి ప్రభుత్వ గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించాలనేది కూడా ఇక్కడ నిర్ణయించారు. అయితే ట్రిబ్యూట్స్ పరంగా మన ఒక భారతదేశానికి ఒక గ్రేట్ సన్గా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇతన్ని ప్రతిఘటించారు. అదేవిధంగా పిఎం నరేంద్ర మోడీ గారు కూడా హిజ్ విజ్డమ్ కావచ్చు, హ్యూమిలిటీ కావచ్చు, అతని యొక్క ఎకానమీ కంటెక్స్లో కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా ప్రైజ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ లీడర్స్ ఇతను ఒక స్టేట్స్మెన్గా, ఇంటిగ్రిటీకి, విజన్కి ఒక స్టేట్స్మెన్గా మనకి కనిపిస్తున్నారు అనేది కూడా చెప్పారు. అయితే ఇక్కడ లిబరలైజేషన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, అప్పట్లో ఐటీ బూమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అది మనం ఎనేబుల్ చేసింది. అదేవిధంగా ఇండియా గ్లోబల్ ఎకనామిక్ పొజిషన్ని పెంచింది. రైట్, సో ఇది చాలా ఇంపార్టెంట్ అతని టైం పీరియడ్లో ఫారెన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అదేవిధంగా ఇతని లీడర్షిప్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఇతను ప్రత్యేకించి ఈ ఇండియన్ ఎకానమీని స్టెబిలైజ్ చేసే విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశారు. రైట్, సో యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్గా కూడా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో 2008 గ్లోబల్గా వచ్చినప్పటికీ ఇండియాలో రాకుండా ఆయన ఫోకస్ చేశారు. రైట్, అది ఇంపార్టెంట్గా అతని గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి న్యూక్లియర్ డీల్ టు క్వాడ్ హీ లెఫ్ట్ ఏ లాస్టింగ్ ఇంప్రింట్ ఆన్ ఎక్స్టర్నల్ రిలేషన్స్. అంటే అణు ఒప్పందం నుండి క్వాడ్ వరకు ఆయన విదేశీ సంబంధాలపై శాశ్వత ముద్ర వేశారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం ఇది కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, ముఖ్యంగా ఆయన న్యూక్లియర్ డీల్ నుంచి మనకి క్వాడ్ ఫార్మేషన్ వరకు ఇవన్నీ చూసుకుంటే,
ఇండియా ఫారెన్ పాలసీలో ఆయన ఒక స్టాంప్ అనేది ఉంది, మన్మోహన్ సింగ్ గారు స్టాంప్ అనేది ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో అతను టైం పీరియడ్ మనం చెప్పుకున్నట్టు 2004 నుంచి 2014. ఇక్కడ కీ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ఇండియా సునామీ గురించి మనం చెప్పుకోవాలి. ఇండియన్ ఓషన్ సునామీ, దానికి సంబంధించిన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఇండియాకి సంబంధించి అని చెప్పుకున్నప్పుడు December 26, 2004 వచ్చిన ఈ డివాస్టేటింగ్ సునామీ మనం ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్ రీజియన్ అంతటిని ఎఫెక్ట్ చేసింది. అయితే ఇక్కడ ఇండియా అనేది క్విక్ రెస్పాండ్గా పిఎం మన్మోహన్ సింగ్ గారు టైం పీరియడ్లో చాలా క్విక్ రెస్పాన్స్ అయితే మన ఇండియా నుంచి వచ్చింది. అయితే ఇక్కడ ఒక బోల్డ్ డెసిషన్ అనేది తీసుకుంది. అందరూ ఇతర కంట్రీస్ ఫారెన్ ఎయిడ్ ఇస్తున్నప్పటికీ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడింగ్ నేచర్లో మనం ఇండియా దాన్ని రిజెక్ట్ చేసింది, రైట్. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో అయితే పైగా ఇండియానే ప్రత్యేకించి పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో ఇండోనేషియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇలాంటి దేశాలకి హ్యుమానిటేరియన్ ఫస్ట్ రెస్పాండర్గా ఇండియా యొక్క కమిట్మెంట్ని కూడా ఇక్కడ చూపించింది, రైట్. సో ఈ రెస్పాన్స్ అనేది మనకి చాలా ఇండియాకి సంబంధించిన ఇమేజ్ అనేది గ్లోబల్గా తీసుకెళ్ళింది. ఇండియా ఫారెన్ రిలేషన్స్ బలపరచడానికి ఇది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. అయితే మనకి 2007లో క్వాడ్ ఫార్మేషన్కి సంబంధించి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం చెప్పుకోవచ్చు. అంటే సునామీకి సంబంధించి ఇండియా ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో రిలీఫ్ ఎఫర్ట్స్ మనకి అది క్లోజర్ కోఆర్డినేషన్ అయ్యాయి. ఏ కంట్రీస్తో, యుఎస్ కావచ్చు, జపాన్ కావచ్చు, అదేవిధంగా ఆస్ట్రేలియా కావచ్చు, ఈ దేశాలతో సమన్వయం ఏర్పడి మనకి 2007లో క్వాడ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్. సో ఈ క్వాడ్ అనేది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లా పిలువబడే ఈ క్వాడ్ అనేది సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసే విధంగా ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజియన్లో వ్యూహాత్మక సహకారం అందించుకునే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు, రైట్. సో అయితే మన్మోహన్ సింగ్ గారు ఫారెన్ పాలసీ బ్రేక్ త్రూస్ అనేవి మనం ఇక్కడ తెలుసుకుంటే ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశారనే చెప్పుకోవచ్చు ఇండియా ఫారెన్ రిలేషన్స్ సంబంధించి. ముందుగా ఇండియాస్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో జపాన్తో అప్పట్లో మనకి 1998 న్యూక్లియర్ టెస్ట్ తర్వాత కొంత ఐసోలేషన్ అయితే జరిగింది జపాన్తో. తర్వాత మనకి ఇండియా ఎంగేజ్మెంట్కి ముందు నడిపించడంలో భాగంగా మన మన్మోహన్ సింగ్ గారి రోల్ అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంకొక మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డీల్ అనేది అప్పట్లో మనకి నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఎన్పిటి ట్రీటీలో మనం సైన్ చేయకపోయినప్పటికీ ఈ డీల్ అనేది జరిగింది. ఈ డీల్ అనేది ప్రత్యేకించి ఇండియాకి న్యూక్లియర్ టెక్నాలజీ యాక్సెస్ అలౌ చేసే విధంగా, అదేవిధంగా మన ఎనర్జీ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుకునే విధంగా ఇది ఉపయోగపడింది, రైట్. సో అయితే ఈ బ్రేక్ త్రూ కూడా మనకి మన్మోహన్ సింగ్ గారి స్ట్రాంగ్ పర్సనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ ప్రెసిడెంట్స్ జార్జ్ డబ్ల్యూ బుష్ కావచ్చు, బరాక్ ఒబామా వారితో కావచ్చు, పర్సనల్ రిలేషన్స్ వల్ల ఈ డీల్ ముందుకెళ్ళిందని అందరూ చెప్తున్నారు, రైట్. సో అయితే యుఎస్ అండ్ పాకిస్తాన్తో కూడా మన అప్పట్లో మన్మోహన్ సింగ్ గారి రిలేషన్స్ ఎలా ఉండేవి, ఫారెన్ రిలేషన్స్ అనేవి ఇక్కడ అర్థం చేసుకుంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఏ వే అయితే వేశారో రిలేషన్స్ బిట్వీన్ యుఎస్ ఇండియా అండ్ ఆల్సో పాకిస్తాన్ ఇండియా, రైట్. అతని అప్రోచ్ అయితే ఫాలో అవుతూ ఫ్రెండ్లీ రిలేషన్స్ అంటే ఓన్లీ డైలాగ్ అండ్ ఆల్సో కోఆపరేషన్ దీని మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ అతని ఆధ్వర్యంలో అంటే ముఖ్యంగా వాజ్పేయి గారి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిస్టెన్సీతో ఫోకస్ చేస్తూ డైలాగ్ అండ్ కోఆపరేషన్తో ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళారు, రైట్. సో ఇది మనం వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ట్యాపింగ్ ఇన్ టు కజకిస్తాన్స్ రేర్ ఎర్త్స్ పొటెన్షియల్. ఇక్కడ కజకిస్తాన్ యొక్క అరుదైన భూమి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం మనకి ఇక్కడ క్రిటికల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ చెప్పుకోవచ్చు ఒక పక్క, అదేవిధంగా మనకి ఎకానమీ కంటెక్స్లో కూడా మనం మాట్లాడవచ్చు, రైట్. అందుకే ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి మనకి గ్లోబల్ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఇవి ఒక క్రిటికల్గా మనం చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న ఎనర్జీ నీడ్స్ సంబంధించి క్లీన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, రైట్. అదేవిధంగా మనకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కావచ్చు, మనం యూజ్ చేయబోయే అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఈ అరుదైన అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే అరుదైన భూమి మూలకాలు అంటాం, రైట్. సో ఇవి చాలా డిమాండ్ ఉన్నాయి ఇప్పుడు. అయితే ఈ
గ్లోబల్ డిమాండ్ ఏదైతే ఉందో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సంబంధించి డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి షిఫ్ట్ అవుతున్నాం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించి మనం షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఇవి చాలా అవసరం ఇప్పుడు, రైట్? సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకుందాం. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ల్యాంథనైడ్ సిరీస్ ఎలిమెంట్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో LA కావచ్చు, CE కావచ్చు, PR కావచ్చు, అందులో భాగంగా మనం అప్లికేషన్ ఓరియంటెడ్లో చూస్తే మనం డిస్ప్రోషియంని మనం ముందుగా చెప్పొచ్చు. ఇది విండ్ టర్బైన్స్లో ఉపయోగించుకుంటాం, రైట్? అదేవిధంగా స్కాండియం లాంటివి మనం టెలికమ్యూనికేషన్లో ఉపయోగించుకుంటాం, రైట్? సో అదేవిధంగా మనకున్న ట్యాంటాలం అనేది న్యూక్లియర్ రియాక్టర్స్ సంబంధించి ఉపయోగించుకుంటాం, రైట్? సో ఇవి మనకి రేర్ ఎర్త్ అప్లికేషన్స్ అనేవి మనం చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవి ముందుగా ప్రజెంట్ మనకి ఈ మెటల్స్ అనేవి వెరీ క్రిటికల్గా సివియర్ మోడర్న్ టెక్నాలజీ సంబంధించి చాలా మనకి ఇంపార్టెంట్. సెల్ ఫోన్స్ దగ్గర నుంచి, టెలివిజన్స్ దగ్గర నుంచి, LED లైట్ బల్బ్స్, విండ్ టర్బైన్స్, ఇవన్నీ మనకి అత్యవసరం, రైట్? సో అయితే ఇక్కడ ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ అనేవి మనకి తెలుసు. రీసెంట్గా COP29లో కమిట్మెంట్స్ అనేవి ఇచ్చింది. ఆల్మోస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ 500 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ బై 2030 అని, రైట్? ఈ కమిట్మెంట్ను అందుకోవడానికి మనకి ఈ REEs రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి చాలా అవసరం అనేది చెప్తున్నారు, రైట్? అదేవిధంగా మనకి సప్లై చైన్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేజర్గా వాటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఇక్కడ డిస్ట్రప్షన్స్ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వల్ల కొన్ని డిస్ట్రప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది డైవర్సిఫైడ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? సో ఈ పర్స్పెక్టివ్లో మనం ఇండియా పొజిషన్ ఏ విధంగా ఉంది, దీనికి పర్టికులర్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సంబంధించి ఇండియా అనేది 5th లార్జెస్ట్ హోల్డర్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సంబంధించి ఉంది. కానీ మనం చైనా మీద ఎక్కువగా మనం డిపెండ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ 60% చైనా ఇంపోర్ట్స్ మీదే హెవీగా డిపెండ్ అవుతున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ నెగిటివ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే మనం ఎందుకు డిపెండ్ అవుతున్నాం అంటే ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ. అంటే వీటిని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని మనం త్రవ్వి శోధించే మన అత్యాధునిక సాంకేతికత లేకపోవడం అనేది ఇండియా డొమెస్టిక్ ప్రొడక్షన్ లిమిట్ చేస్తుంది అనమాట, రైట్? అందుకనే మనం చైనా మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, రైట్? సో నెక్స్ట్ చైనా డామినెన్స్ ఏ విధంగా ఉంది ఈ విషయంలో అంటే ముఖ్యంగా ఇక్కడ చైనా అనేది ఆల్మోస్ట్ 70% గ్లోబల్ ప్రొడక్షన్లో ఉంది. అదేవిధంగా సప్లై చైన్స్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రీసెంట్ సప్లై డిస్ట్రప్షన్స్ చైనా ద్వారా జరిగాయి. అందులో భాగంగా మనం క్రిటికల్ టెక్నాలజీస్ని బ్యాన్ చేయడం కూడా మనం చూసాం. అది చాలా ఉపయోగపడింది, రైట్? సో అయితే ఇక్కడ కజకిస్తాన్ గురించి మనం ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాలి. ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్గా ఇది చెప్పచ్చు. కజకిస్తాన్ పొటెన్షియల్ అనేది ఇక్కడ ఈ ఆల్మోస్ట్ మనకి 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ 17 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 15 అయితే కజకిస్తాన్లో మనం చాలా రిచ్గా రీజియన్ అయితే ఉంది. కజకిస్తాన్ అనేది ఆల్టర్నేటివ్గా అంటే చైనాకు ఆల్టర్నేటివ్గా మనం చూడొచ్చు అనేది ఇక్కడ పాయింట్ అనమాట, రైట్? సో అయితే ఇక్కడ ఆల్రెడీ కజకిస్తాన్తో జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఈ REE రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్షన్తో సంబంధించి కోఆపరేషన్ అనేది ఎంగేజ్ అయి ఉన్నాయి, రైట్? సో వీటి ముందు మనకి ఆల్రెడీ ఈ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. బెరీలియం కావచ్చు, స్కాండినియం, టాంటోలం, అదేవిధంగా నియోబియం, ఇలాంటివి మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ కావచ్చు, క్లీన్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, చాలా క్రూషియల్ అయిన వాటికి ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి, రైట్? సో దీనికి సంబంధించి మనం ముందుకెళ్ళాలంటే ఇండియా అండ్ కజకిస్తాన్ కోఆపరేషన్ అనేది ఏ విషయంలో ఉండాలి అనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్? సో మనకి ఒక కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ అనేది ఉంది, రైట్? కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ. ఈ పాలసీ కింద ఇండియా అనేది కజకిస్తాన్తో మనకి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేసుకుంటుంది. అయితే ఇండియా సెంట్రల్ ఏషియా రేర్ ఎర్త్స్ ఫోరం అనేది ఏదైతే ఉందో అది బైలేటరల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో REE మైనింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించి ఇంప్రూవ్ చేసే విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది, రైట్? ఇండియా సెంట్రల్ ఏషియా రేర్ ఎర్త్స్ ఫోరం అనేది ఇండియా కజకిస్తాన్ మధ్య మనకి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించి ఇంక్రీజ్ చేసే విషయంలో బైలేటరల్ కోఆపరేషన్ అనేది మనం చూడొచ్చు, రైట్? సో అయితే ఛాలెంజెస్ అయితే కొన్ని ఉన్నాయి. మనకి ల్యాక్ ఆఫ్ డైరెక్ట్ కనెక్టివిటీ అంటే కజకిస్తాన్కి
ఇండియాకి కనెక్టివిటీ డైరెక్ట్గా లేదు కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా మనకు లేకపోవడం కూడా ఒక ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అయితే ఏం చేయాలి, ముందుకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే కంపల్సరీ కొలాబరేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఇండియా డిపెండెన్స్ అనేది ఇక్కడ చైనా మీద తగ్గించి సస్టైనబిలిటీని ముందుకు తీసుకెళ్ళాలి, అంటే సుస్థిరాభివృద్ధి వైపు మనం అడుగు వేయాలి. అదేవిధంగా బైలాటరల్ ట్రైనింగ్ సంబంధించి ఫోకస్ చేయాలి. జాయింట్ వెంచర్స్, జియోలాజికల్ ఎక్స్పర్టీస్ని షేర్ చేసుకోవడం, సస్టైనబుల్ REE ఎక్స్ట్రాక్షన్ సంబంధించి, రైట్. ఇక్కడ మేజర్ ఫోకస్ ఏంటి, ఇండియా కజకిస్తాన్ కొలాబరేషన్ విత్ రెస్పెక్ట్ టు ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సంబంధించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, షుడ్ ద వెల్త్ ట్యాక్స్ బీ రీఇన్స్టేటెడ్ ఇన్ ఇండియా, రైట్. ఇది ఎకానమీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో సంపద పన్నును మళ్ళీ పునరుద్ధరించాలా అనే నేపథ్యంలో ఇది జరుగుతుంది. అంటే వెల్త్ ట్యాక్స్ అనేది అప్పట్లో మనకి ఉండేది, రైట్. అది ఆల్రెడీ కొలాప్స్ చేశారు, ఆపేశారు. బట్ మళ్ళీ ఇప్పుడు అది పునరుద్ధరించాలా అనే కొంతమంది ఎక్స్పర్ట్స్ సలహాల మేరకు మనం ఈ కంటెక్స్ట్లో మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ సలహా ఇచ్చింది ఎవరో కాదు, ఫ్రెంచ్ ఎకనామిస్ట్ ఎవరైతే ఉన్నారో థామస్ పికెటీ. ఇతని సజెషన్స్ ఏంటంటే ఈ వెల్త్ ట్యాక్స్ని ఇంపోజ్ చేసి, వెల్త్ అండ్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఆ సంపద పన్ను మరియు వారసత్వ పన్నును ఇండియా యొక్క సూపర్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే అధిక ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇంపోజ్ చేసి దాంతో వచ్చిన డబ్బును మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉపయోగించుకోవచ్చు కదా అనే ఐడియా అయితే ఇచ్చారు. ఈ ఐడియాని ముఖ్యంగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అనంత నాగేశ్వరన్ అపోజ్ చేశారు. ఎందుకంటే కొంత పొటెన్షియల్ ఫండ్ అవుట్ఫ్లోస్, అంటే మనం ఇక్కడ నిధుల ప్రవాహం పెరిగిపోతుంది, దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది అని వ్యతిరేకించారు, రైట్. సో ఈ కాంటెక్స్లో మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా వెల్త్ ట్యాక్స్ అనేది మనకి ఇండియాలో 2016-17 వరకు ఉంది. అప్పట్లో దీన్ని అబాలిష్ చేశారు, రైట్. సో దీన్ని రీప్లేస్ చేసి మనకి 2% సర్చార్జ్ అనేది ఇన్కమ్స్ ఎక్సీడింగ్ ఎవరైతే 1 crore ఉన్నదో, 1 crore ఎవరికైతే వస్తుందో దానికన్నా మనకి ఎక్సీడ్ అయితే 2% సర్చార్జ్ అనేది వాళ్ళ ఇన్కమ్స్ మీద 2% సర్చార్జ్ అనేది విధించారు, రైట్. వెల్త్ ట్యాక్స్ తీసేసి సర్చార్జ్ అనేది విధించారు. సో ఇది ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ వెల్త్ ట్యాక్స్కి సంబంధించి ఇండియా అనేది వెల్త్ ట్యాక్స్ 2016-17 వరకు ఉండేది. అయితే తర్వాత అబాలిష్ చేశారు. ఎందుకు? లో కలెక్షన్స్, అంటే దీనివల్ల మనకి చాలా తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని, రైట్. అంటే లెస్ దాన్ 1% ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూని అందుకోవడం అది మేజర్గా. అదేవిధంగా దీనివల్ల హై అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కూడా ఖర్చు అవుతున్నాయని కారణంతో ఈ వెల్త్ ట్యాక్స్ని అబాలిష్ చేశారు, రైట్. ఇది మేజర్ రీజన్. ఈ రీజన్స్ కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ మనకి గ్లోబల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే నార్వే కావచ్చు, అదేవిధంగా మనకి స్విట్జర్లాండ్ కావచ్చు, ఈ కంట్రీస్ వెల్త్ ట్యాక్స్ని లెవీ చేస్తున్నాయి. బట్ ఛాలెంజెస్ అనేవి చాలా ఫేస్ చేస్తున్నాయి ట్యాక్స్ అవాయిడెన్స్కి సంబంధించి, రైట్. సో అందుకనే మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా US అండ్ అదర్ కంట్రీస్ మనకి ఇన్హెరిటెన్స్ అండ్ ఎస్టేట్ ట్యాక్సెస్ కూడా రీడిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఉపయోగించుకుంటున్నారు, రైట్. సో గ్లోబల్గా మనం చూస్తే పన్ను ఎగవేత మరియు సంపదను అంచనా వేయడంలో ఇబ్బంది కారణంగా సంపద పన్నులు చాలా అరుదుగా ఉపయోగిస్తారు. అన్ని దేశాల్లో ఇవి ఉండవు, రైట్. సో అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఆర్గ్యుమెంట్స్ ఫర్, అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్, అంటే దీన్ని సపోర్ట్ చేసేవారు ఎవరు, అపోజ్ చేసినారు, ఎందుకు కారణాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫస్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే హై వెల్త్ కాన్సన్ట్రేషన్ అనేది కొంతమంది చేతిలో ఉండిపోతుంది కాబట్టి, రైట్. సో అంటే ఇక్కడ ఇనీక్వాలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఎకనామిక్ ఇనీక్వాలిటీ పెరిగింది అనుకోండి, గ్రోత్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆపర్చునిటీస్ అనేవి అందరికీ అందవు, రైట్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ అనేది మనం ఎక్కువ వస్తాయి ఆటోమేటిక్గా. ఈ వెల్త్ ట్యాక్స్ ఉపయోగించడం వల్ల కొంత ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఆ ఫండ్ని మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉపయోగించుకోవచ్చు. సోషల్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు కొంతమంది, రైట్. సో అదేవిధంగా మనం ఇంకొక ఇంపార్టెంట్ సపోర్టబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫీజిబిలిటీ కూడా మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ మాత్రమే ఉంటారు, ఆల్మోస్ట్ 0.04% ఉంటారు. కాబట్టి ఇది ఈజీగా ట్యాక్స్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఉండవు అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఇవి
సపోర్ట్ చేసిన ఆర్గ్యుమెంట్స్. అయితే అపోజ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే క్యాపిటల్ ఫ్లైట్ అనేది ఒక ఇంపార్టెంట్ మెజర్గా చెప్పుకోవచ్చు. అంటే వెల్దీ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క అసెట్స్ని మార్చుకోవచ్చు, లేదా వేరే పన్ను స్నేహపూర్వక దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ట్యాక్స్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్చచ్చు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ హర్డల్గా ఉంది. నెక్స్ట్ మనకి ఇన్ఎఫిషియన్సీ కూడా ఒక ఇంపార్టెంట్ అపోజిషన్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. హై కాస్ట్ ఆఫ్ కలెక్షన్ అండ్ డిఫికల్టీస్ ఇన్ యాక్యురేట్లీ అసెస్సింగ్ ద వెల్త్. అంటే మనకి కలెక్ట్ చేసేటప్పుడు హై కాస్ట్ అవుతుందని చెప్తున్నారు. అంటే లాస్ట్ టైం మనం అందుకనే వెల్త్ ట్యాక్స్ని ఆపేసాం కదా, అబాలిష్ చేసాం. సో ఇన్ఎఫిషియన్సీ సంబంధించి హై కాస్ట్ ఆఫ్ కలెక్షన్, అదేవిధంగా మనకి యాక్యురేట్గా అసెస్ చేయడానికి వెల్త్ని డిఫికల్టీస్ కూడా ఉన్నాయనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి గ్రోత్ ఫోకస్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, విమర్శకులు ఎకనామిక్ గ్రోత్ అనేది కంపల్సరీ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయాలి కానీ రీడిస్ట్రిబ్యూషన్ మీద కాదు అనేది చెప్తున్నారు, రైట్. పునర్పంపిణీకి సంబంధించి కాదు, మనం ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేసే విధంగా మనం అసమానతలను ఫోకస్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఆర్గ్యూ చేస్తున్నారు, రైట్. సో ఈ సపోర్ట్ అండ్ మనం ఆపోజిషన్ సంబంధించి మనం ఫర్ అండ్ అగెనిస్ట్ సంబంధించి మనం చాలా ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది మెయిన్స్ రిలేటెడ్గా, రైట్. సో అయితే ఇక్కడ ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఏమున్నాయి? ఓకే, ఇది ఫర్ అన్నారు, అగెనిస్ట్ అన్నారు, ఈ రెండు కాక మనం ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకుంటూ వెల్త్ ట్యాక్స్ని మనం తీసుకురాకపోయినా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్యాక్సెస్కి ఏమన్నా అడిషనల్గా చేంజెస్ చేయొచ్చు అంటే, మన ఎగ్జిస్టింగ్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, జిఎస్టీ కావచ్చు, మనకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వీటిని మనం ఎగ్జిస్టింగ్ ఉన్నది స్ట్రెంథనింగ్ చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళొచ్చు అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనకి పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే, ఎస్పెషల్లీ మనం ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, హెల్త్ సెక్టర్స్లో కావచ్చు, అది మనకి ఉపయోగపడుతుంది. అంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఆర్ సజెషన్స్గా మనం ఇవి చూసుకోవచ్చు, రైట్. అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎఫిషియన్సీని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్స్లో మనకి ఇది చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా మనకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాక్సెస్, జిఎస్టీ, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ని మనం స్ట్రెంథన్ చేసుకునే అవకాశం అయితే ఉందనే చెప్తున్నాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఓవర్ 10.58 lakh votes were not counted or rejected in 2024 లోక్సభ ఎలక్షన్ షోస్ ఈసీ డేటా. దీన్ని మనం పాలిటీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. ఇది కంటెక్స్ట్ అనేది చూస్తే రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ రిజెక్ట్ అయిన ఓట్స్ కానీ లేదా కౌంట్ చేయని ఓట్స్ కానీ చాలా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ కొంత కన్సర్న్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన కీ హైలైట్స్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్గా మనం రిజెక్ట్ అయిన ఓట్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. రిజెక్టెడ్ ఓట్స్ అనేది చూస్తే టోటల్ మనకి 10.58 lakh ఓట్స్ అనేవి కౌంట్ చేయలేదు లేదా రిజెక్ట్ అయిన ఓట్లు అనమాట, రైట్. సో అందులో మనకి పోస్టల్ ఓట్స్ ఉంటే ఆల్మోస్ట్ 5,35,835 అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఈవీఎం ఓట్స్ అనేవి 5,22,513 ఉన్నాయి, రైట్. సో ఇవి మనకి రిజెక్టెడ్ అయితే ఓట్స్ అనేవి ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ దీన్ని తెలుసుకోవాలి ఇంపార్టెంట్గా. అసలు పోస్టల్ ఓట్స్ అంటే ఏంటి, టెండర్డ్ ఓట్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాల్ డిపాజిట్ అంటే ఏంటి, రైట్. సో అయితే పోస్టల్ ఓట్స్ అంటే ఏంటి, ఇది ఒక సిస్టమ్ ఆఫ్ అలౌయింగ్ సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ ఓటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, వాళ్ళు రిమోట్ లొకేషన్లో ఓటేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు ఓటేసే విధానాన్ని అవకాశం ఇస్తారు. దానికి సంబంధించి ఈ కొన్ని ఇష్యూస్ లేకుండా మనం ఈ పోస్టల్ ఓట్స్ని మనం ముందుకు తీసుకెళ్తారు. అయితే ఇందులో కొంత ఇష్యూస్ అనేవి కౌంటింగ్లో ఉండొచ్చు, కొన్ని టెక్నికల్ ఆర్ ప్రొసీజరల్ ఎర్రర్స్ వల్ల వచ్చే అవకాశం అయితే ఉంది, రైట్. టెండర్ ఓట్స్ అనేవి మనం ఇక్కడ జెన్యూన్ ఓట్స్ కాకుండా, అంటే కొన్ని ఇంపర్సనేషన్ సంబంధించి, అంటే నిజమైన ఓటర్లు నకిలీని నివేదించినప్పుడు ఉపయోగిస్తారనమాట. అంటే కొన్నిసార్లు నకిలీ ఓట్లు పడినప్పుడు వాళ్ళకి ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు వేయడానికి వీలు కల్పించేదే టెండర్డ్ ఓట్గా మనం ఇక్కడ చెప్తాం, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ మెజర్గా మనం చెప్పచ్చు. ఎలక్ట్రాల్ డిపాజిట్, ఇది ఒక ఫినాన్షియల్ డిపాజిట్ అనేది చెప్పచ్చు. క్యాండిడేట్స్ అనేవాళ్ళు కంపల్సరీ ఎలక్షన్స్ కంటెస్ట్ అవ్వాల్సిన ఉన్న క్యాండిడేట్స్ ఇది ఫైనాన్షియల్ డిపాజిట్గా మనం ఇది పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ డిపాజిట్ పే చేయలేకపోతే పూర్ పబ్లిక్ సపోర్ట్ ఉంది అనే ఇండికేషన్ అనేది తెలుస్తుంది, రైట్. సో అయితే ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకోవాలి, రిలవెంట్ ఎగ్జాంపుల్స్. మనకి ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, వీవీప్యాట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు.
అవి ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో పారదర్శకతను పెంచే విధంగా ఉంది. అదేవిధంగా ఫీమేల్ ఓటర్ పార్టిసిపేషన్ కూడా మనం ఇంక్రీజ్ చేసాం. అది సొసైటల్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో జెండర్ ఇంక్లూజివిటీకి సంబంధించి కూడా మనం పెంచుకుంటూ పోయాం. ఇవి ఎగ్జాంపుల్స్గా మనం రిఫార్మ్స్ సంబంధించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఓటర్ రిజిస్ట్రేషన్ అండ్ టర్న్అవుట్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ఓటర్ రిజిస్ట్రేషన్ అండ్ టర్న్అవుట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ ఫిగర్స్ ఎలా ఉన్నాయి అంటే పర్టికులర్గా రిజిస్ట్రేషన్ ఓటర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ 97.97 crores పెరిగారు 2024లో. ఇది 7.43% ఇంక్రీజ్ అని చెప్పుకోవచ్చు 2019 నుంచి, రైట్. సో అయితే టోటల్ ఓట్ క్యాస్ట్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 64.64 crore అయితే ఉన్నారు. అవుట్ ఆఫ్ విచ్ 63.89 crore వర్ వ్యాలిడ్ ఓట్స్, అంటే 63.89 వ్యాలిడ్ ఓట్స్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. టెండర్ ఓట్స్ని మనం ఆల్మోస్ట్ 9,634 టెండర్ ఓట్స్గా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే నెక్స్ట్ మనకి అన్కంటెస్టెడ్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ 1 కాన్స్టిట్యుయెన్సీ ఉంది. అది సూరత్, గుజరాత్లో ఉన్న సూరత్ ఒకటే అన్కంటెస్టెడ్ సీట్గా మనకి మిగిలి ఉంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యుయెన్సీ ఈజ్ అన్కంటెస్టెడ్ ఇన్ ఇండియా రీసెంట్ ఎలక్షన్స్ అని అడిగే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ సూరత్, గుజరాత్, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పోలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే పోలింగ్ స్టేషన్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ 10,51,000 ఉన్నాయి, రైట్. సో యావరేజ్ ఓటర్స్ అనేవారు పర్ స్టేషన్ 930 అని చెప్పచ్చు. రీపోలింగ్ అక్కర్డ్ అనేది 40 స్టేషన్స్లో ఆల్మోస్ట్ రీపోలింగ్ అనేది జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ అండ్ రిజల్ట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే టోటల్ నామినేషన్స్ మనకి 12,000 ఉంటే ఓన్లీ 8,000 క్యాండిడేట్స్ కంటెస్టెడ్ చేయడం, అంటే ఆల్మోస్ట్ 7,190 క్యాండిడేట్స్ అంటే 86% డిపాజిట్స్ అనేవారు లాస్ అయ్యారు అనేది ఇక్కడ చెప్తున్నాం. అంటే ఇవి 1/6 ఆఫ్ ద టోటల్ ఓట్స్ నాట్ సెక్యూర్ అని క్లియర్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ విమెన్ క్యాండిడేట్స్ గురించి కూడా మనం డీటెయిల్డ్ అబ్జర్వేషన్ చూసుకోవాలి. మనకి 726 అనేది మనకి 2019లో విమెన్ క్యాండిడేట్స్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 800 2024లో పెరిగారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇంక్రిమెంట్గానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా విమెన్ ఓటర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ విమెన్ క్యాండిడేట్స్ వీళ్ళు, రైట్. సో విమెన్ ఓటర్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 47.63 crore అనేది ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది, రైట్. సో అంటే మనకి విత్ టర్న్అవుట్ రైజింగ్ 65.78% రైజ్ అయ్యారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో అయితే పొలిటికల్ పార్టీస్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ నేషనల్ పార్టీస్, అందులో మనకి బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్, సిపిఐఎం కావచ్చు, వీళ్ళు ఆల్మోస్ట్ 63% టోటల్ వ్యాలిడ్ ఓట్స్తో ఉన్నారు, రైట్. నెక్స్ట్ మనకి రిమైనింగ్ చూసుకుంటే 47 స్టేట్ రికగ్నైజ్డ్ అండ్ 690 అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అనేవి పార్టిసిపేట్ చేసాయి టోటల్, రైట్. సో ఈ అన్ని ఫిగర్స్ మనకి అంత యాక్యురేట్గా అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ అంటే విమెన్ రిలేటెడ్ అడుగుతారు కాబట్టి కంపల్సరీ విమెన్ ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంటే. అదేవిధంగా మనం ఇందాక చెప్పినట్టు అన్కంటెస్టెడ్ కాన్స్టిట్యుయెన్సీ గురించి కూడా మనకి ఇంపార్టెంట్గా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి మనం ఇంకా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఈ పోస్టల్ ఓటింగ్, టెండర్ ఓటింగ్, ఎలక్షన్ డిపాజిట్ వీటి గురించి స్టాటిక్ బేస్డ్ అడిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకి ఎక్కువగా ఈ రిజెక్ట్ అయిన ఓట్స్ గురించి ఈ ఫ్యాక్ట్స్ అడిగితే అడగచ్చు, రైట్. సో ఇది మెయిన్ ఈ ఆర్టికల్ రిలేటెడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ మే హ్యావ్ స్లోడ్ డిమాండ్, ఫైనాన్స్ మినిస్ట్రీ. ఇది మనకి ఎకానమీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్గా మనం ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఆర్బీఐ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన వైఖరి మరియు మనకున్న స్లో డౌన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్థూల వివేక చర్యల కలయికతోనే ప్రస్తుత డిమాండ్ మందగించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. దానికి సంబంధించి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే జీడిపి గ్రోత్ అనేది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2024లో చూస్తే ఆల్మోస్ట్ 6% దగ్గర ఉంది, రైట్. సో దీనికి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మానిటరీ పాలసీ టూల్స్ గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. మనకి క్యాష్ రిజర్వ్ రేషియో
అనేది ఒకటి ఉంది. ఇది మనకి బ్యాంక్ డిపాజిట్స్ అనేవి కంపల్సరీ ఆర్బీఐలో ఉంచాలి కొంతవరకు. ఆ పర్సంటేజ్నే మనం క్యాష్ రిజర్వ్ రేషియో చెప్తాం, రైట్. ఎప్పుడైతే సిఆర్ఆర్ అనేది రెడ్యూస్ చేసామో అది ఫండ్స్కి సంబంధించి లెండింగ్కి సంబంధించి మనకి కొంత ఫ్రీ ఉండి లిక్విడిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్. సో అయితే పాలసీ రేట్స్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆర్బీఐ అనేది రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ అనే పాలసీ రేట్ని ఉపయోగించుకుంటుంది, రైట్. సో అయితే ఇది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది, రైట్. సో అంటే ఇది ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేసే విధంగా, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్లోబల్ కంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఎమర్జింగ్ మార్కెట్స్ అనేవి కొన్ని ప్రెజర్స్ అయితే ఫేస్ చేస్తాయి. హై ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆల్మోస్ట్ యూఎస్ లాంటి కంట్రీస్ లాంటివి హై ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి ప్రెజర్స్ అనేవి ఎమర్జింగ్ మార్కెట్స్లో చూసుకుంటే క్యాపిటల్ అవుట్ఫ్లోస్ కావచ్చు, కరెన్సీ డిప్రిషియేషన్ కావచ్చు, ఇలాంటివి కూడా ఫేస్ చేస్తున్నారు, రైట్. సో ఇండియా గ్రోత్ ఫండమెంటల్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇండియాకి సంబంధించి మనం ఫోకస్ చేస్తే షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ మనకి రోబస్ట్ డొమెస్టిక్ డిమాండ్ ఏదైతే ఉందో, అదేవిధంగా మనకున్న స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే నిర్మాణాత్మక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పాజిటివ్ మీడియం టర్మ్ అవుట్లుక్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాయి, రైట్. సో ఈ గ్రోత్ అవుట్లుక్ మనం తెలుసుకుంటే ఇక్కడ ముఖ్యంగా గ్రోత్ ప్రొజెక్షన్స్ అనేవి ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 25 మనం గమనిస్తే ఆల్మోస్ట్ 6.5% రివైజ్డ్ గ్రోత్ అయితే మనకు కనిపిస్తుంది. అర్లియర్ దీన్ని 6.5 to 7% అని ఇచ్చారు, రైట్. సో జస్ట్ స్మాల్ డిఫరెన్స్, అప్రాక్సిమేట్లీ 6.5% అనేది ఎస్టిమేట్ చేశారు. అయితే ఇక్కడ ఆప్టిమిజం అనేది మనకి బెటర్ గ్రోత్కి సంబంధించి సెకండ్ హాఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2024 to 25 సెకండ్ హాఫ్లో మనకి ఈ పర్టికులర్ గ్రోత్ అనేది మనకి ఆప్టిమిజం అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మనకి క్రెడిట్ గ్రోత్ అనేది ఫోకస్ చేస్తే క్రెడిట్ గ్రోత్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది స్లోగా ఉందండి, అంటే టూ మచ్ అండ్ టూ క్విక్లీగా మనం ఇక్కడ స్లోడ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. క్రెడిట్ గ్రోత్ అనేది అంటే ఆర్బీఐ రిడక్షన్ అనేది రీసెంట్గా చెప్పుకోవచ్చు. సిఆర్ఆర్ అనేది మనకి 4.5% నుంచి 4% మనకి డిసెంబర్లోనే ఇది డిక్రీజ్ చేశారు. ఇది ఒక పాజిటివ్ మూవ్గా చెప్పుకోవచ్చు క్రెడిట్ ఫ్లోస్ని ఇంక్రీజ్ చేయడానికి, రైట్. సో నెక్స్ట్ మనకి గ్లోబల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ఛాలెంజెస్ ఏమున్నాయి వాటి గురించి మనం ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయాలి. అంటే గ్లోబల్ ట్రేడ్లో ఒక అస్థిరత ఉంది, అన్సర్టెనిటీ ఉంది, రైట్. గ్లోబల్ ట్రేడ్ గ్రోత్కి సంబంధించి అదేవిధంగా స్ట్రాంగ్ యూఎస్ డాలర్ ప్రైజెస్ కావచ్చు ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీకి సంబంధించి అదొక ఇంపార్టెంట్ ఫోకస్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్స్ అనేవి కొన్ని రిస్క్ ఫెయిల్ అవుతున్నాయి. ఫినాన్షియల్ స్టెబిలిటీకి కొన్ని రిస్క్గా స్టాక్ మార్కెట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి, అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ రిస్క్గా చెప్పుకోవచ్చు. అయితే పాలసీ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి? పాలసీ ఇంప్లికేషన్ సంబంధించి కంపల్సరీ రేట్ కట్ అనేది కంపల్సరీ మనకు అవసరం అనేది చాలామంది చెప్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి గ్రోత్కి సంబంధించి. అదేవిధంగా మానిటరీ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఈ బ్యాలెన్స్ అనేది అంటే ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీకి గ్రోత్ ఇంపరేటివ్స్కి బ్యాలెన్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలనేది కూడా చెప్తున్నారు. అంటే పాలసీ కట్స్, రేట్ కట్స్ అనేవి, అదేవిధంగా ఇక్కడ నీడ్ ఫర్ మానిటరీ పాలసీ మేకర్స్ టు బ్యాలెన్స్ ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీ అండ్ ఆల్సో గ్రోత్ ఇంపరేటివ్స్, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో ఇండియా సిఆర్ఆర్ అనేది మనం తగ్గించడం వల్ల ఇక్కడ కంపల్సరీ మనకి ఈ క్రెడిట్ ఫ్లో అనేది పెరిగింది అనేది ఇక్కడ ఎలా కారణమైందో నెక్స్ట్ మనకి రేట్ కట్స్ కూడా రావాలని చాలామంది సజెస్ట్ చేస్తున్నారు, రైట్. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.